వచ్చిందే తుమ్మెదా సరదాలో తెచ్చిందే తుమ్మెదా కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇంటింటా పేరంటం ఊరంతా ఉల్లాసం కొత్త అల్లుళ్ళతో కొంటే మరదళ్ళతో పొంగే హేమంత సిల్లు వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ రాజా. కొత్త సంవత్సరంలో మొట్టమొదటి పండుగ ఇది. దగదగా బగబగా మండే భోగి మంటలు. ఈ పండుగతో మన కష్టాలు బాధలు అన్ని ఆ భోగి మంటలో పడి కాలిపోవాలని కోరుకుంటూ హ్యాపీ భోగి. సో ఇంతకీ ఎలా నడిచే మీ వీకెండ్ ప్రిపరేషన్స్? హాయ్ ప్రదీప్. హలో అండి. హ్యాపీ భోగి. హ్యాపీ భోగి మీకు కూడా. మీకోసమని శారీ లేకపోయినా శారీ కొనుక్కొని, రాకపోయినా కట్టుకోవడం నేర్చుకొని మీకోసం పింక్ కలర్ శారీ. ఎలా ఉన్నాను? అద్దరి పేరు అసలు. మీ వల్ల శారీకి అందం వచ్చింది తెలుసా? ఏంటి అలా పండగ పూట కూడా జోకులు. ఈ వీకెండ్ లో నేను అమెరికా, చైనా, ఆస్ట్రేలియా అంటూ ప్రపంచమంతా ఒక రౌండ్ వేసి వచ్చాను. చీర కొనుక్కోడానికా? అక్కడ కూడా మన తెలుగు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి విశేష చెప్పొచ్చాను. సంక్రాంతి విశేష చెప్పడానికి సాటర్డే సండే లోపల ఇన్ని దేశాలు వెళ్ళొచ్చారు. మరి వాళ్ళకి ఎవరు చెప్తారు? మనమే కదా వెళ్ళి చెప్పాలి. అవునవును. అసలు ఇక్కడ నుంచి ఎస్, మీరు చెప్పినట్టుగా ఇక్కడ ఉన్న వాళ్లే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరికీ భోగి శుభాకాంక్షలు. ఈ వీకెండ్ లో నేను అమీర్పేట్ చౌరస్తాలో మామిడాకులు, పువ్వులు, ఆకులు, కలర్స్, ఫ్రూట్స్ అన్ని ఫోటో తీసుకొని నాకు నచ్చితేనే అన్ని షాపులు తిరిగి నచ్చితేనే కొనాలనుకున్నాను. కాకపోతే అన్ని ఫోటోలు అన్ని ఒక తిరిగా ఉండేసరికి ఏం కొనుక్కోండి ఈ వీకెండ్ అయిపోయింది. ధర ఎవరిది తక్కువ ఉందో ఒకసారి కంపేర్ చేసుకుందాం అని ఫోటో వేసినారు. అదే ఫోటో అందరికి పంపించి హ్యాపీ సంక్రాంతి అని చెప్పుకుంటే అయిపోయింది. హాయ్ ప్రదీప్. ఎక్కడ? ఇక్కడ. హాయ్. ఈ వీకెండ్ లో నేను రథం ముగ్గు వేయడం నేర్చుకున్నాను. ఎలాగో నేర్చుకుని కష్టపడి వేసా. ఆ రథాన్ని ఇక్కడికి లాక్కొని తీసుకువచ్చి మగాడు కనిపించలేదు. ఆ మగాడి నువ్వే అని తెలిసి ఇక్కడికి నీకోసం ఇలా వచ్చా. బాహుబలి సినిమా 2 సార్లు చూసుంటుంది ఆవిడ. ఆయన లాక్కొచ్చినంత ఈజీగా మేము లాక్ రాలేమమ్మా. బట్ వెరీ గుడ్. మీకు రథం ముగ్గు వచ్చా? రాదు, మీకోసం నేర్చుకున్నాం. ఎన్ని చుక్కలు ఉంటాయి రథం ముగ్గుకి? గీతలుంటాయి. గీతలు ఊరికనే రావు, చుక్క కలిపితేనే గీత వస్తుంది. అందుకే మీరు ఆదివారం సండే ఈనాడు బుక్ ఒకటి వచ్చింది. అందులో చివరి పేరులో చుక్క కలుపుకుంటే బొమ్మ వచ్చింది. ఓకే, అది ప్రాక్టీస్ చేయండి. నేను త్రివేణి సంగమంలోకి వెళ్ళి ఈ దగ్గర ఈతకని వెళ్ళాను. అక్కడ టూబ్ వేసుకొని సముద్రంలోకి వెళ్ళాను. తిరిగి వచ్చే వరకు వీకెండ్ అయిపోయింది. భోగి రోజు సముద్రంలో ఈత కిందకి వెళ్ళావు నాయన. ఫ్రెష్ కావడానికి. జాగ్రత్త భయ్యా, చేపలు అవి ఉంటాయి. భోగి పండుగ రోజులు ఏం చేస్తారు? భోగి మంటలు వేస్తారు. నేను కూడా భోగి మంటలు వేద్దామని ఇంకా మంచిగా వేస్తే బాగుంటది అలా అని శాస్త్రి గారిని కలిసిన. గ్రంథం చెక్కలతో భోగి మంటలు వేస్తే మంచిదని శాస్త్రి గారు అంటే నేను అడవికి వెళ్ళా వాటి కోసం. అయితే ఇర్ఫాన్ గారు కలిసి నాకు గ్రంథం చెక్కలతో ఎవరు కలిసారు? వీరప్పన్ గారు కలిసారు. వీరప్పన్ కలిసి గంధపు చెక్కలు దాంతో పాటు ఎర్రచందన్ చెక్కలు ఇచ్చారా? అది ఇచ్చి ఇంకా బాయ్ అని చెప్పిండు. అలా నా వీకెండ్ కలిసిండు. మీరు రాత్రి పడుకునే ముందు మజ్జిగ తాగాలి. పాట పాడతా అన్నారు. పాడినగా నా ప్రియుడా అని. మా ఊర్లో కొత్త ఆచారం ఉంది బ్రో. ఆశ వచ్చిందా? ఆచారం. ఓకే. ఊర్లలో పండుగలకి కొత్త అల్లుళ్ళు వస్తారు కదా. అవును. కానీ మా ఊర్లో కొత్త కొడవలు వస్తారు.
పండగ మారుతారా సేమ్ ఉండదు? లేదు బ్రో, ఈ వీకెండ్ అంతా మా ఊరి పొలమటి దగ్గరలో ఉండి గన్నీరు పప్పుతో గన్నీరు వేరే జల్లుతో విడికలు చెప్పాలని అనుకుంటున్నా. గంధమా గన్నేరు పప్ప? పన్నీరు ఇందాక గన్నేరు పప్ప అన్నాడు. సో చల్లుతో అందరికి స్వాగతం పలుకుతాం బ్రో. వెరీ గుడ్, వండర్ఫుల్. అది పండగ పూట అద్భుతాలు వింటున్నాను నేను. దిస్ ఇస్ నాగరాణి. నాగరానా బాబాయ్, మీరు చిన్నప్పటి నుంచి పొడుగా ఈ మధ్యనేరా? ఎప్పటి నుంచో పొడుగు. అప్పటి నుంచే పొడుగున్నారా? ఏం చదువుతున్నారు మీరు? డిప్లొమా ఫైనల్ ఇయర్. నెక్స్ట్ ఏంటి, డాక్టరా? కాదు, బీటెక్. బీటెక్? ఓకే, దాని తర్వాత బీటెక్ చేయాలా? ఈ వీకెండ్ నేను ఎలా ప్లాన్ చేశానంటే, ఇలా ఈ పండుగ రోజు ఎక్స్ప్రెస్ రాజాకి వచ్చి మనం ఇద్దరం అచ్చికబుచ్చికలు ఆడుతూ నేను ప్రేమగా మిమ్మల్ని బావా అని పిలిస్తే మీరు నన్ను మరదలా అని ప్రేమగా పిలవాలని ప్లాన్ చేసుకొని వచ్చా బావా. ఇంట్లో వాళ్ళని అడిగానని చెప్పు మరదలు. మై నేమ్ ఈజ్ విక్కీ. చిట్టి పెట్టలే కదా అది? ఈ వీకెండ్ ఎలా ప్లాన్ చేశానంటే, నా లవర్తో ఒక మాట చెప్పాను. నా మనసు సముద్రం కన్నా లోతైందని చెప్పేశాను. నేను అవునా ఒకసారి చూపించు అన్నది. అప్పుడు నేను అని ఏడ్చాను. ఆ ఏడ్చిన వాటర్ కన్నీళ్ళు మొత్తం ఒక బకెట్ లో నింపాను. సముద్రం వాటర్ ఎలా ఉంటది? ఉప్పగా ఉంటది. నా కన్నీళ్ళు కూడా ఉప్పగా ఉంటాయి చూడు అన్నాను. అది నమ్మించడానికి, నా మనసు ఎంత లోతైందో చూపించడానికి వీకెండ్ మొత్తం అయిపోయింది. ఒక్క నిమిషం ఆగిపోయా, ఏం అర్థమైందిరా క్లాప్స్ కొడుతున్నారు మీరు? అప్పుడప్పుడు మహానుభావులు మాట్లాడినప్పుడు అర్థం కాదరా. బకెట్ జాగ్రత్త సార్. నేను ఈ వీకెండ్ ఎలా ప్లాన్ చేశానంటే, ఆకాశంలోకి వెళ్ళి స్టార్స్ తో గడుపుదామని ప్లాన్ చేశాను. కానీ అన్ని స్టార్స్ కలిసి మాకు గురువైన యూత్ స్టార్ ప్రదీప్ స్టార్ దగ్గరికి వెళ్ళండి అంటే ఇక్కడికి వచ్చారు. పండగ పూట పాత బిస్కెట్. నా వీకెండ్ ప్లాన్ ఏం చేసిన అంటే, నేను గోవా ట్రిప్ వేసిన పోయా. ఇక ఇలియా కలిసింది నాకు. ఇలియానా కలిసిందా? గోవాలో ఏం చేస్తున్నావా? ఏమో షూటింగ్ వచ్చినట్టున్నది, కలిసింది. ఇక షూటింగ్ ప్యాకప్ గణేష్ వచ్చిండు. అబ్బా, ఇద్దరం కలిసి ఇక మంచిగా పిట్టగూలు కట్టుకుంటున్నాం బీచ్ లో. ఇక సడన్ గా మధ్యలో సల్మాన్ ఖాన్ వచ్చిండా? ఇక వచ్చిండు. మేము కూడా మీ అలా జాయిన్ కావచ్చా అన్నాడు. మాలో ఎట్లా జాయిన్ అవుతాం, మాలో జాయిన్ కావాలంటే మా పిల్లలు పక్కకి ఆడుకుంటా అన్నావా? మా మార్చిరాజ్ పర్మిషన్ కావాలన్నా. అబ్బా, నువ్వు పోయి ఇలియాతో పిచ్చుగూళ్ళు కట్టుకున్నావు. సల్మాన్ ఖాన్ వచ్చిండు మధ్యలో, నాకెందుకు? అవును వచ్చిండు నీ దగ్గరికి. అలేలే, నేను కాజల్తో వేరే చోట పిచ్చుగూళ్ళు కడుతుండే. సరే, వీకెండ్ అయిపోయింది, సోమవారంకి వచ్చాం. సో ఈ పండుగను ఎలా ప్లాన్ చేశారు? నా పేరు వర్ష. పండగకి అందరూ ముగ్గులు వేస్తుంటే వీధిలో అది ఫోటోలు తీసి అప్లోడ్ చేసా. ఏ దానికి ఎక్కువ లైక్స్ వస్తే వాళ్ళకి గిఫ్ట్స్ ఇస్తా. కింద ఆర్ట్ బై మీ మీరు రాసుకున్నారా? లేదు, వాళ్ళకి అవార్డు ఇస్తా. అవార్డు ఇవ్వడానికి మీరు వస్తారా అని అడుగుతున్నా. ముగ్గుల పోటీలే నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. మా ఊర్లో కూడా రాత్రిపూట వేసేవాళ్ళు. మొత్తం రాత్రి వేస్తారన్నమాట కూర్చుని, పొద్దునకి అంతా ఫ్రెష్ గా ఉంటుందని. పొద్దున కల్లా సైకిల్ వేసి మొత్తం తొక్కేసేవాళ్ళు అందరూ. కానీ దాని తర్వాత కొట్టేవాళ్ళు, ఎందుకంటే టైర్కి ముగ్గు అంటుకునేది కదా. నా పేరు శ్రీశైలం. అంత పెద్దగా ప్లాన్ ఏం వేసుకోలేదు భయ్య. ఇంటికి వచ్చిన మరదళ్ళతో సంతోషంగా ఎటకారంగా ఆడుకుంటూ, వాళ్ళకి పిండి వంటలు తినిపించుకుంటూ నాకు తినిపిస్తూ ఆడుకుంటే చాలా అనుకున్నా. అంతే బ్రో. పెద్దగా ఏం ప్లాన్ చేయని, చాలా పెద్దగా ప్లాన్ చేసావయ్యాను. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. థ్యాంక్ యూ. దిస్ ఈస్ భాగ్యశ్రీ. నేను ఈ పండగకు వజ్ర వైడూర్యాలను, కంఠ ఆభరణాలను ధరించి మా భావాలను ముగ్గులో దించడానికి వైడూర్య కంఠాభరణములు మీ బావలను ముగ్గుల్లో దింపడానికి ప్లాన్ వేసాను. ఎలా ఉన్నారు బావలు? బాగున్నారు. బాగానే ఉన్నారా? పతి పేరు. నా పేరు తులసిరామ్. అన్న మండలం అనమాట. పెళ్ళి ఎప్పుడు వేసుకుంటావు అన్న? వద్దురా బాబు, ఇప్పుడు ఆ పేరు ఎత్తకండి, భయం వేస్తుంది నాకు. రామరాజు ధోతి కొనుక్కొని పొద్దున్నే సంప్రదాయంగా కట్టుకొని బయటకు వచ్చానన్న. అర్జెంట్ గా టాయిలెట్ వచ్చిందన్న, కానీ దానికి జిప్ లేదు.
నిన్నో సలహా అడుగుదామని నీ దగ్గరకు వచ్చానన్న. చాలా క్లిష్టమైన ప్రశ్న. దీని మీద న్యూస్ ఛానల్లో మనం ఒక డిబేట్ పెట్టాలి. విశ్లేషకుల్ని పిలిస్తే వాళ్ళు ఒక 45 మినిట్స్ మాట్లాడగలరు దీని గురించి. విత్ పాకెట్ ఉన్నా వితౌట్ పాకెట్ ఉన్నా ఇట్స్ వెరీ యా. లేదు భయ్, అది వేరే ప్రాబ్లం. నేను ఈ కష్టాలు తట్టుకోలేక జీన్స్ ప్యాంట్ వేసి. భోగి రోజు భోగిని బెంగళూరులో, సంక్రాంతిని స్విట్జర్లాండ్లో, కనుమాని కెన్యాలో ప్లాన్ చేశా. చేసావా? అనుకున్నా. నిన్ను తీసుకెళ్దామని ఇలా వస్తావా ప్రదీప్? నా పాస్పోర్ట్ తడిసిపోతే మేడం మీద ఆరబెట్టా, అది ఆరిపోగానే వెళ్దాం. ఓకేనా? తప్పకుండా. భోగి ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు? మనకేమన్నా చలి పెట్టిద్ది కదా. చలేసిద్దని భోగి జరుపుకుంటారా? దాని తర్వాత వచ్చేదా చలి? ఆ రోజు స్పెషల్ గా, ఆ రోజు ఎక్కువ చలేస్తుంది కాబట్టి ఆ రోజు మంట వేస్తారు. మా తల్లే. నా పేరు శ్రీకాంత్ అన్న. సంక్రాంతి 3 రోజుల పండుగ అన్న. మన దేవాలయాల్లో ఎప్పుడు అన్నదానాలు పెడతాంటారు కదా, అప్పుడు ఏ దేవాలయాల్లో ఇప్పుడు అన్నదానాలు నేను తెలుసుకొని భోజనాలకు పోతా అన్న. అట్నే మళ్ళా అమ్మాయిలందరూ సాంప్రదాయంగా తయారయ్యారు అన్న. వాళ్ళని చూసుకుంటే నేత్రానందం కూడా కలుగుతారు అన్న. ఈయన కొట్టి కానాలేదు కానీ నేను కూడా ఈసారి లిస్ట్ రాసుకుని నాకు కూడా ఫార్వర్డ్ చేయనా? ప్రదీప్ అన్నయ్య, నీకు ఈ భోగి సందర్భంగా నీకోసం ఈ చెల్లెమ్మ వచ్చింది. వండర్ఫుల్, నాకు చాలా ఆనందం. ఓ పాట పాడవా? అన్నయ్య అన్నావంటే ఎదురవనా అమ్మలో ఉండే. అస్తలేదన్నయ్య పాట. రమ్మనండి. ఓకే, చెప్పండి. సంక్రాంతి అంటే గంగిరెద్దులు, భోగి పుల్లి ఉంటాయి కదా, వీటితో కొత్త క్రేజ్గా నేను ఏం చేద్దాం అనుకున్నా అంటే 2 గంగిరెద్దులను తీసుకొచ్చి వాటితో డాన్స్ చేస్తూ, ఆ భోగి పుల్లిని తీసుకొచ్చి దానికి పులిహోర తినిపిస్తూ, ఖాళీగా ఉన్న వారితో కబుర్లు చెప్తూ కనుమను కూల్ గా చేసుకుందామని ప్లాన్ చేసిన. చేయమ్మా, ఇలాగే ప్లాన్ చేయి. ప్రదీప్ చెల్లంటే ఎలా ఉండాలి? అన్నకా మాత్రం పెచ్చుంటే చెల్లిగా మాత్రం ఉండాలి కదా. నేను ఇది పండుగ పూట ఏం ప్లాన్ చేసుకున్నా అంటే, ఇది నీకోసం పూజ చేయాలనుకుంటున్నా. ఏంటి, నీకున్న కాజాలకు మ్యారేజ్ కావాలని కోరుకుంటున్నా. సార్ ఆయన క్లోజ్ చేయండి సార్. అంటే ఎందుకంటున్నా అంటే, ఇప్పుడు మీకు మ్యారేజ్ అయింది అనుకో, మ్యారేజ్ అయితే ఈ రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా అబ్బాయిలకు అమ్మాయిలు దొరుకుతారని నేను కోరుకుంటున్నాను. అందుకు మనం ఇలా డైలాగులు వేసుకోవడం తప్ప మనకేం లేదు భయ్య. బట్ వెరీ గుడ్, సో స్వీట్ ఆఫ్ యూ. మంచి కోరుకున్నాం. తదాస్తు. నాకు వచ్చిన లవ్ లెటర్స్ భోగి మంటలు చేసుకొని ఆ అమ్మాయిలు గిఫ్ట్లు ఇచ్చిన వాటిని కోటిలో అమ్ముకొని వాటితో వచ్చిన మనీతో సంక్రాంతి బట్టలు కొనుక్కొని కనుమ రోజు నాటుకోడితో నువ్వు నేను పులుసు మంచి ప్లాన్ చేయాలని చేసుకుంటున్నాను. కోడి చేతిలో చిరగ్గా ఉంటుంది కానీ నోట్లో బేసిక్గా ఉంటుంది అంటారు. పెళ్ళైందా మీకు? అందుకే గర్ల్ ఫ్రెండ్స్ ఇచ్చిన లెటర్లు ఇన్ని కబుర్లు చెప్తున్నారు. గొబ్బెమ్మలు ఎలా చేస్తారు నాన్న? వాటికి కావాల్సిన పదార్థములు పేడ ఎంత? తగినంత. ఇంకేం కావాలి? కుంకుమ, పువ్వు. ఒక్క నిమిషం భయ్యా, మేడం గారికి బాగా తెలుసు అంటే అసలు గొబ్బెమ్మ ఎలా తయారు చేస్తారనేది. మేడం చెప్పండి మేడం. గొబ్బెమ్మలు అంటే ఆవు పేడ తెచ్చి ఉదయమే మార్నింగ్ ఆవు పేడ తీసుకొని రావాలి. టాస్క్ మార్నింగ్ వెళ్ళాలి. ఉదయమే వెళ్ళి ఆవు పేడ తీసుకొని వచ్చి వాటిని మంచిగా బాగా కడిగి బానే ప్రాక్టీస్ ఉన్నట్టుంది. మీ అమ్మగారు మీతోనే చేపిస్తారా ఏంటి? ఊర్లో వెళ్ళినప్పుడు చిన్నప్పుడు ఏడుపెక్కల ఆట ఆడా. కొట్టాడు,
వాడు బాల్ తెచ్చే లోపల గవ్వ పెంకులని పేర్చాలి. నాకేం తెలుసు, గొబ్బెమ్మ తీసి పెంకు అనుకుని తీసి ఇట్లా పెట్టా. తర్వాత తెలిసింది అది గొబ్బెమ్మ అని. వాడికి దెబ్బ తగలలేదు కానీ మీకు మాత్రం పనిష్మెంట్ అయినట్టుంది. ఒక హాఫ్ డే వరకు ఆ చేతులు చూసుకుంటే అదే గుర్తొచ్చింది. ఆవు పేడని శుభ్రంగా మెత్తగా రుబ్బుకొని చేతోనే మరి రోట్లో వేసి కాదు, చేతో రుబ్బుకొని గొబ్బెమ్మ షేప్ లో తయారు చేయాలి. కోన్ షేప్. దాని మీద పువ్వు పెట్టాలి. దాని మీద పసుపు కుంకుమ పెట్టి పువ్వు పెట్టి ఆ వాకిట్లో రంగురంగుల ముగ్గులు వేస్తాం కదా మేము. ఆ వాటిలో పెట్టి పూజ చేస్తాం. డెఫినెట్లీ అంటే జోక్స్ పార్ట్, గొబ్బెమ్మ పెట్టడం వల్ల దే ఆర్ అరౌండ్ 34 డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిసీజెస్ స్ప్రెడ్ కాకుండా, బ్యాక్టీరియా స్ప్రెడ్ కాకుండా ఆపేది గొబ్బెమ్మ, ఆవు పేడ. అందుకే ఇళ్ళ ముందు కూడా కల్లాపు చల్లినప్పుడు వాడతారు అండ్ గొబ్బెమ్మలకు వాడతారు. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ సంధ్య. హాయ్ సంధ్య. స్పెషల్ పర్ఫామ్ చేయడానికి వచ్చాం. వండర్ఫుల్. ఎవరెవరు? నేను, మా ఫ్రెండ్స్. రండి ప్లీజ్. ప్రదీప్ మీకోసమే డాన్స్, మీరు వచ్చి జస్ట్ నించోండి. ఇక్కడ నుంచి చూస్తా. ముందు నించోవాలి. ఇది నిపుణుల పర్యవేక్షణలో జరిగినది. గురువారం సాయంకాలం కలిసొచ్చిందిరా, అదృష్టం మరమీటర్ దూరంలో ఉందిరా. నిన్న కన్న కరలే నేడు చకచక సమయం బ్రేకులేసి నాకు సైడ్ ఇచ్చిందిలే. పిచ్చి పిచ్చి ఊహలేవో. How sweet. Thank you so much. Thank you. Very sweet. Thank you so much.